చెరుకులపల్లి అనే పల్లెటూరులో సుభద్ర అనే మహిళ ఉండేది. ఆమెది మధ్యతరగతి కుటుంబం. సుభద్రకి ఒక్కగాని ఒక్క కూతురు పల్లవి. పల్లవి మిషను కుడుతూ ఉంటుంది. సుభద్ర కూలి పని చేసుకుంటూ ఉంటుంది. పల్లవి చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోవడంతో అప్పట్నుంచి కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. ఇలా ఇద్దరూ కలిసి కష్టపడి కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు తల్లి కూతుర్లు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి పల్లవి, ఎందుకే అంత అలసిపోయేదాకా బట్టలు కుడుతూనే ఉంటావు? ఏదో ఇంట్లో కూరగాయల మందం 2 జాకెట్లు కుట్టి విశ్రాంతి తీసుకోకూడదు? నేనున్నానుగా తల్లి ఇంటిని చూసుకోవడానికి అని సుభద్ర అనేసరికి అప్పుడు పల్లవి ఇలా అంటుంది. అమ్మా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వు కష్టపడుతూనే ఉన్నావు. నీకు విశ్రాంతి అనేదే లేదు. నీ కష్టం చూడలేకే నేను మిషన్ నేర్చుకున్నానమ్మా. నీ కష్టం నేను పూర్తిగా తీర్చలేకపోవచ్చు. కానీ కాస్త సహాయపడతాను కదా. ఇంటి భారమంతా నీ మీదేసి నేనెలా చూస్తూ ఉంటానమ్మా. ఇద్దరం కష్టపడితేనే కదా మన ఇల్లు గడిచేది. అయినా మనలాంటి వాళ్ళు కష్టపడకుండా కూర్చొని ఉంటే ఎలాగా? అయినా నేనేమంత అలిసిపోలేదులే అమ్మా. మన ఇంటి పక్కన జానకి అత్తయ్య ఉంది కదా, వాళ్ళ అమ్మాయిది రేపు పుట్టినరోజంట. దాని బట్టలు కుట్టేసరికి ఇదిగో ఆలస్యమైంది. జానకి అత్తయ్య 2000 ఇచ్చిందమ్మా. ఇదిగో ఇంట్లో సరుకులు అయిపోయాయి కదా, జానకి అత్తయ్య 2000 ఇచ్చింది. ఇవి తీసుకొని సరుకులు తీసుకురా అమ్మా అని పల్లవి అనేసరికి సుభద్ర కంటనీరు పెట్టుకుంటూ ఇలా అంటుంది. నీ వయసు వాళ్ళంతా చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పుడేమో నా స్తోమత బాలేక నిన్ను చదివించలేకపోయాను. నువ్విలా కష్టపడ్డానికి కారణం నేనే తల్లి. నీకొక మంచి సంబంధం చూసి నిన్నొక అయ్య చేతిలో పెడితే అప్పుడైనా నీ కష్టాలు తీరుతాయేమో అని సుభద్ర అనేసరికి, అమ్మా నువ్వేం బాధపడకు, ఇప్పుడు నేనేం కష్టపడట్లేదు, నీతో చాలా సంతోషంగానే ఉన్నాను అని తల్లిని ఓదారుస్తూ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు పల్లవి వాళ్ళ అమ్మమ్మ అంటే సుభద్ర వాళ్ళ అమ్మ అయిన పార్వతమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. కుశల ప్రశ్నలు అన్నీ అయిపోయిన తర్వాత పార్వతమ్మ ఇలా అంటుంది. అమ్మా సుభద్ర, మనవరాలికి పెళ్ళిడు వచ్చింది కదా, దానికి ఈ ఏడు పెళ్ళి చేయరాదు? దాన్ని ఒక అయ్య చేతిలో పెడితే నీ బాధ్యత తీరుతుంది కదే అని పార్వతమ్మ అనేసరికి, అవునమ్మా, నేను కూడా అదే అనుకుంటున్నాను. సంబంధాలు చూడమని పెళ్ళిళ్ళ పేరైకి చెప్పానమ్మా. ఒక మంచి సంబంధం వస్తే ఈ ఏడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని సుభద్ర అనేసరికి పార్వతమ్మ ఇలా అంటుంది. ఏంటే సుభద్ర అట్టా మాట్లాడతావు? సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా ఎతికినట్టుంది నీ వ్యవహారం. బయట సంబంధం ఎందుకే నీకు? నీ అన్నయ్య కొడుకు నీ మేనల్లుడే ఉన్నాడుగా. మీ అన్నయ్య కాలం చేసినప్పటి నుంచి నా మనవడేగా నన్ను చూసేది. వాడు బంగారం లాంటి మనిషే. వాడికి నా మనవరాల్ని పల్లవినిస్తే ఎంతో చక్కగా చూసుకుంటాడు. ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చే కంటే నీ మేనల్లుడికి ఇరాదే. నా మనవడు మనవరాల్ని చూసుకుంటూ వాళ్ళ దగ్గరే నా జీవితం అంతా గడిపేస్తాను అని పార్వతమ్మ అనేసరికి సుభద్ర ఇలా అంటుంది. అమ్మా, నువ్వు చెప్పేది బాగానే ఉందిలే, కానీ వాడు నా కూతుర్ని చేసుకుంటాడంటావా? వాడికి 10 ఎకరాల పొలం ఉంది. వాటికి తగ్గట్టు కొద్దో గొప్పో కట్నం తీసుకొచ్చే అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటాడుగా. నేను అంత ఇవ్వలేనుగా, దీన్నెందుకు చేసుకుంటాడు అని సుభద్ర అనేసరికి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? సొంత అత్తయ్య దగ్గర దాని పిల్లని చేసుకోవడానికి వాడు కట్నం అడిగేవాళ్ళ కనిపిస్తున్నాడా నీకు? వాడితో నేను మాట్లాడతానుగా. నా మనవరాలికి బయట సంబంధం ఏమీ చూడకు. నా మనవరాల్ని నా మనవడికే ఇవ్వాలి అని అంటుంది. అప్పుడు సుభద్ర ఇలా అంటుంది. అమ్మా, అంతా బాగానే ఉందిలే, కానీ అసలే మేనరికాలు చేసుకుంటే పిల్లలు మంచిగా పుట్టట్లేదే. తర్వాత అలాగా ఏమైనా జరిగితే బాధపడేది మనమే అని సుభద్ర అనేసరికి, అట్లాంటిది ఏమీ జరగదులేవే. అలాంటివి లేనిపోని ఆలోచనలు పెట్టుకొని నీ మనసు పాడు చేసుకోమాకు
అంతా నేను చూసుకుంటానుగా అని చెప్పి పార్వతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు పార్వతమ్మ తన మనవడైన గోపితోటి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నాయనా గోపి, నీ మేనత్త కూతురు పల్లవి ఉంది కదరా, దాన్ని నీకిచ్చి చేస్తే బాగుంటుందని నా కోరిక నాయనా. ఇదే మాట నిన్న మీ అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళి దానికి చెప్పానురా. నువ్వు కట్నం గిట్ట ఏమైనా అడుగుతామేమోనని అది భయపడుతుంది అని అనేసరికి గోపి ఇలా అంటాడు. నాకు అత్తయ్య కూతురు మీద అలాంటి ఉద్దేశం లేదు నాయనమ్మ. అయినా నాకిప్పుడే పెళ్ళెందుకు చెప్పు, ఒక 2 సంవత్సరాలు ఆగుతాను నాయనమ్మ అని గోపి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇబ్బంది పడతావెందుకు? అసలే ఈ రోజుల్లో బయట సంబంధాలు ఎట్టుంటున్నాయో తెలియట్లేదు. నీ మరదల్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే పెరిగావుగా, అది బంగారం లాంటి పిల్ల. దాన్ని చేసుకుంటే సుఖపడతావు నాయనా. దానికి ఇంటి పని వంట పని బాగా వచ్చు. నీకు పొలం పనుల్లో కూడా సహాయం చేసిద్ది నాయనా. నువ్వు ఈ ఏడే దాన్ని పెళ్లి చేసుకోవాలి. మీ ఇద్దరి పెళ్లి చూసిన తర్వాత నేను చచ్చిపోయినా పర్వాలేదు నాయనా అని పార్వతమ్మ అనేసరికి అప్పుడు గోపి, అలాగే నాయనమ్మ, నీకిష్టం వచ్చినట్టు చెయ్యి, నేను పల్లవిని పెళ్లి చేసుకుంటానులే అని అనేసరికి పార్వతమ్మ ఎంతో సంతోషించి అదే విషయాన్ని సుభద్రకి ఫోన్ చేసి చెప్తుంది. ఇక మంచి ముహూర్తం చూసి పార్వతమ్మ అనుకున్నట్టుగానే మనవడికి మనవరాలికి పెళ్లి జరిపిస్తుంది. సుభద్ర కూడా చాలా సంతోషిస్తుంది. తాను కష్టపడి కూడబెట్టిన డబ్బుతోటి కాస్త బంగారం కొని తన కూతురైన పల్లవికి ఇస్తుంది. ఇక గోపి పల్లవి చాలా సంతోషంగా ఉంటారు. పల్లవి కూడా చాలా మంచి అమ్మాయి. తన భర్తని అర్థం చేసుకుంటూ తన ఇంట్లో మిషన్ కుడుతూ తన భర్త పనులకు పొలంలో సహాయం చేస్తూ ఉంటుంది. గోపి కూడా పల్లవిని బాగా చూసుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరిని చూసి పార్వతమ్మ ఎంతో మురిసిపోతూ ఉంటుంది. ఇలా 1 సంవత్సరం గడిచిపోతుంది. గోపి పల్లవికి ఒక పాప పుడుతుంది. పాప పుట్టినప్పుడు అందరూ సంతోషపడతారు. పాపను చూసుకుంటూ అందరూ మురిసిపోతూ ఉంటారు. పాపకి 3 సంవత్సరాలు వస్తాయి. పెళ్ళికి ముందు పిల్లల విషయంలో సుభద్ర భయపడినట్టుగానే జరిగింది. పాపం పాప వినలేదు, మాట్లాడలేదు, నిలబడి కూడా నడవలేదు. పాప అలా పుట్టడం కారణంగా ఇంట్లో ఎవరికి సంతోషం అనేదే లేకుండా పోతుంది. ఇక తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.